నమస్కారం. వజ్ర టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు యొక్క పీఠం చైర్మన్ మైలవరపు నాగమణి గారు. అమ్మని అడిగి మనకున్న ఎన్నో ధర్మ సందేహాలను ఈరోజు నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. బాగున్నారా అమ్మ? రీసెంట్ గా చాలా మంది దగ్గర చూస్తున్నాము, మెడలో ఎవరు కనిపించినా కరుంగలి మాల ధరిస్తూ ఉన్నారు. ఆ మాల అసలు ఏదో చెట్టు నుంచి తయారు చేస్తారంటారు కదమ్మా, ఏ చెట్టు నుంచి తయారు చేస్తారు? దాని యొక్క విశిష్టత ఏంటి? ఆ కరుంగలి మాల యొక్క విశిష్టత చాలా గొప్పది. మనకి దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి. దేవతా వృక్షాల్లో జమ్మి వృక్షం కూడా ఒకటి. అదే చెట్టు సెమి వృక్షం అంటాం కదా. ఆ దసరా రోజున మనం పాండవులు వాళ్ళందరం మనం పూజ చేసుకుంటాం, సెమి వృక్షం పూజ చేసుకుంటాం కదా. ఆ జమ్మి చెట్టు కొన్ని వందల సంవత్సరాలు అలా ఉండగా 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 అదంతరికి అదే నిర్యాణం పొందుతుంది. నిర్యాణం పొందినప్పుడు దాంట్లో కింద నుంచి పైదాకా ఒక చావ అంటారు, అంటే ఒక బలం, ఒక చావ. ఇప్పుడు టేకు చెట్లో కానీ తండ్ర చెట్లో కానీ దేంట్లో ఉన్నా చెట్టుని ఇది మంచిదవునా కాదా, దీంట్లో పట్టుతో ఉందా లేదా అని చూసేది అంటే చావ అంటారు దాన్ని. ఓకే. ఆ చావ అంటే గట్టితనం, పట్టుత్వం. చందనం కానీ ఎర్ర చందనం కానీ ఇలాంటివన్నీ పూర్వం ఇళ్లలో దర్వాజాలు అవన్నీ చేసినప్పుడు కూడా చావ ఒక నలుపు రకంగా దాన్ని చావ అంటారు. అంటే ముదురు చెట్టుకే వస్తుంది అట్లా చావ అని. అట్లా ఆ ముదురు చెట్టుగా ఉన్నదాన్ని అదంతా అది నిర్యాణం అయిపోయిన దాన్ని సేకరించుకుని శుభ్రంగా దాని మీద తోలు అవన్నీ తీసేసుకుని ఏం చేస్తారంటే దాన్ని చిన్న చిన్న పూసలుగా మిషన్ మీద మాలగా తయారు చేస్తారు. పూసలు చేస్తారు. పూసలు చేసి దానికి ఒక బెజ్జం ఏర్పాటు చేసి అది మాలగా ఇవాళ మనం అందరం వేసుకుని తిరుగుతున్నారు. ఏమన్నా జంబి చెట్టు పూజించదగ్గ వృక్షం కాబట్టి, సెమి వృక్షం కాబట్టి ఏదైనా శని బాధలు ఈది బాధలతో బాధపడేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కరింగు మాల ధరించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం ఆ మాల అంటారు, కొంతమంది ఏమో శివుడికి ఇష్టం ఆ మాల అంటారు. ఇప్పుడు అది ఎవరికి సంబంధించిన మాల అయి ఉండొచ్చమ్మా? అది ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అయ్యప్పకి, శివుడికి అట్లా. అంటే ఇవన్నీ గ్రహ బాధలు తొలగించేవాళ్ళు వీళ్ళందరూ కదా. కాబట్టి అదే చెప్పింది, ఆ గ్రహ బాధలు తొలగించే దేవతలకు ఎవరికైనా కూడా మనం వారికి మెళ్ళో వేయొచ్చు. అట్లా మనం మాల కూడా ధరించవచ్చు. ఆ మాల ధరించడానికి కూడా ఉట్టినే పూసలు తయారు చేసుకుని మాల ఏదో బజార్లో కొనుక్కొచ్చుకుని ఆ మాల మనం వేసుకునే కన్నా దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక పూజా విధానం అనేది చేసుకుని దానికి ఒక పవిత్ర దగ్గర పెట్టడము, పవిత్ర చేసుకుని దానికి కూడా ధూపదీప నైవేద్యాలు చేసుకున్న తర్వాత ఆ మాలను మనం ధరించడం అనేది మంచి పద్ధతి. మంచిది. అవును.